స్పెషల్ డిబేట్. ఈ తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ హిట్ తగ్గడం లేదు. అధికార విపక్షాలు రెండుగా చీలిపోయాయి. బన్నిపై హస్తం లీడర్లు విరుచుకుపడితే ఐకాన్ స్టార్ కు అండగా కమలదళం మద్దతు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ లీడర్లు ఫైర్ అయ్యారు. పొలిటికల్ పుష్పపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైట్, అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై హస్తం లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో అల్లు అర్జున్ తీరును పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తప్పుపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టించారు అసెంబ్లీలో. అల్లు అర్జున్ ఒక కళాకారుడు, కళాకారులను పోషించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక సినిమా హాల్కి ఆయన పోయినప్పుడు సరైన మార్గదర్శకాలు పాటించకుండా సినిమా థియేటర్ పోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక ఇంటి మహిళ చనిపోతే ఆ కుటుంబం ఎంత రోడ్డున పడుతుందో అర్థమవుతుంది. ఇలా బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు. ఒక సినిమా యాక్టర్ 8 గంటల పాటు జైల్లో ఉంటే గట్టి పరామర్శించినట్టు సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో వారికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే. సో ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెప్పినారు. సినిమా రంగం పట్ల మాకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, కళాకారులను పోషించిన సంస్కృతి ఉంది. ఈ సినిమా కూడా దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే కొన్ని వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు మరి, ఎందుకు మీరు పోయి పరామర్శించలే? ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులో ఉన్నాడు ఒక పిల్ల, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. సో ఎవరి మీద దేశం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి. మరోపక్క సీఎం రేవంత్ కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికదన్నారు. దాంతో పాటు రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు ప్రభుత్వం ప్రతి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ రైతులకు పార్టీ చేసింది. ఆ రోజు 2 లక్షల ఉచిత కరెంట్ ఇస్తుంటే ఎవరు నమ్మలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు లాంటి వారు ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు, బట్టలు ఆరేసుకోవాలన్నారు. కరెంటు రాదు, దిగడంలో బట్టలు ఆరేసుకొని వ్యవసాయం కరెంట్ ఇచ్చి 10 ఏళ్ళ బస్వాపూర్ పైన కొండపోచం ఉంటుంది, ఇక్కడ మలన్న దారి కిందికి లేదు. ఇంత వివక్ష చూపించిందంటే మా మీద ఇప్పుడు మా శాసనసభ్యులు మేమందరం టీమ్గా అందరం ఒకటే కలిసి నిన్ననే అనిల్ రెడ్డి గారు, ఐలయ్య గారు కొట్లాడి 290 కోట్ల రూపాయలు మూసి ధర్మారం కాలకు, దునియాగాని కాలకు 500 కోట్లు మొత్తం. దాంతోపాటు 700-800 కోట్లతో కూడుతున్న గన్నమల్ల రిజర్వాయర్ కూడా 2 నెలల టెండర్ పిలుస్తున్నాం. ఇప్పటికే అమెరికాకి నేను స్వయంగా పోయి కెనాల్ బోర్డింగ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే రికార్డు 43 కిలోల సొరంగాన్ని ఈ మూసి కాలంతో నివృత్తి చేయడానికి వచ్చే 4 ఏళ్లలో అందరం కలిసికట్టి ముఖ్యమంత్రి గారు మా నల్గొండ జిల్లాకి ఎన్ని నిధులు కావాలన్నా మన భువనగిరి సైన్యం వచ్చినప్పుడే చెప్పిండు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించలేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు సభలో చెబితే జరిగిన దాన్ని నేను ఇంతకుముందు అన్నాడు, పశ్చాత్తం లేదు, బాధ లేదు. ఆ రోజు డీసీపీ గారు జరువు చనిపోయినని అంటే బాబు కూడా చనిపోయింది అనుకున్నారు, కానీ బాబు ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ చనిపోయింది, ఎవరైనా చనిపోయింది అన్నప్పుడు బాధాప్త హృదయంతో అయ్యో అలా జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబం ఎక్కడుంది వాళ్ళు పరామర్శిద్దాం అనేటువంటి ఆలోచన రావాలి తప్ప తిరిగి వెళ్ళేటప్పుడు కూడా టాప్ పైన వేయండి అని చెప్పినటువంటి మాట వీడియోలో బయటకు వచ్చినాయి. అంటే నాకు వాడు చనిపోయింది కూడా తెల్లవారు తెలిసిందని చెప్పినటువంటి మాట మాట్లాడడం కూడా అధికారికంగా పోలీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతరూ సబబని ఈరోజు ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ప్రజలే అంశాన్ని మరి ఆలోచించవలసిందిగా ఆలోచింపజేసే విధంగా
ఉందనే మాట ఈ సందర్భం చెబుతూ ఈ విధంగా మరి వారు మాట్లాడడం ఎంతవరకు సభైన మాట కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అది అల్లు అర్జున్ తీరుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిప్పులు చెరిగారు. ప్రెస్ మీట్ లో రియల్ హీరోగా ప్రవర్తించారంటూ ఎద్దేవా చేశారు. 3 ఏళ్లు కష్టపడ్డ సినిమాకు నష్టం జరగకూడదని ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచిందని గుర్తు చేశారు చామల. అల్లు అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేను ఉన్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. రేవతి చనిపోయిన మరుసటి రోజు బన్నీ ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అల్లు అర్జున్ కు సూచించారు బల్మూరి వెంకట్. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో లేను జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసుల తీరు సరిగ్గా లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. అల్లు అర్జున్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పుబట్టారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మరోపక్క అల్లు అర్జున్ తీరుపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఏసీపీ విష్ణుమూర్తి. ఒక కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కొందరు నటులు, నేతలు పోలీసులపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు విష్ణుమూర్తి. వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము, వెంటనే మీరు బందోబస్తు చేసుకోవాలి, నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలోచించుకోండి. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు. అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్. ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్ గా బ్రైబ్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది? నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాం.